5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. దీంతో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఒకే రోజు 2 రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా ఇటు పశ్చిమ బెంగాల్ అటు అసోంలో కూడా ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై ఘాటు ఆరోపణలు చేశారు. అంతేకాదు ఆయా రాష్ట్రాలకు సంబంధించి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ఈ 4 రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి కూడా త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో ఒక్క అసోంలో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది. మిగతా 3 రాష్ట్రాలు అంటే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నాయి. దీంతో ఈసారి ఎలాగైనా సదరు బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో పాగా వేయాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తాజాగా ఒకే రోజు ఇటు పశ్చిమ బెంగాల్లోనూ అటు అసోంలోనూ ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇందులో భాగంగా అక్కడి ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో అక్కడ అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ప్రధాని మోదీ లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. మమతా బెనర్జీ పాలనపై ఆయన నిప్పులు చెరిగారు. మమతా బెనర్జీ పాలనను ఆటవిక పాలనతో ప్రధాని నరేంద్ర మోదీ పోల్చారు. మమతా బెనర్జీ ప్రభుత్వం అన్ని ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కిందన్నారు. అంతేకాదు భారత రాజ్యాంగాన్ని కూడా మమతా సర్కార్ అవమానపరిచిందని ఆయన ఘాటు ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బెంగాల్లో ఎదురైన చేదు అనుభవాన్ని ఆయన ప్రస్తావించారు. బెంగాల్లో ఇటీవల జరిగిన సంతాల్ తెగ అంతర్జాతీయ సదస్సుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. అయితే ముర్ముకు బెంగాల్ ప్రభుత్వం తరఫున ఎవరూ స్వాగతం పలకలేదు. ద్రౌపది ముర్ముకు స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కానీ లేదా ఆమె తరఫున ఎవరైనా మంత్రి కానీ విమానాశ్రయానికి వెళ్లలేదు. ఇదే విషయమై ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బహిరంగంగా తమ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా తాజాగా బెంగాల్ పర్యటన సందర్భంగా ఇదే అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అట్టడుగు వర్గాలంటే చాలా తేలిక భావమని ఆరోపించారు. ప్రధానంగా ఆదివాసీలంటే చిన్న చూపు అని ఘాటు ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగానే బెంగాల్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అవమానించారని నిప్పులు చెరిగారు. అంతేకాదు సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ చేస్తున్న ఉద్యమాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా ఓటరు జాబితాలో ఉన్న పొరపాట్లను సరిదిద్దడానికే ఎన్నికల సంఘం సర్ ప్రక్రియను చేపట్టిందని ప్రధాని మోదీ వివరణ ఇచ్చారు. అయితే చొరబాటుదారుల ఓటు బ్యాంకును కాపాడుకోవడానికే సదరు సర్ ప్రక్రియను మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నారని వెల్లడించారు. అయితే మమతా బెనర్జీ ఆటవిక పాలనకు కౌంటౌన్ ప్రారంభమైందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. మమతా బెనర్జీ పాలనపై ప్రజలకు భ్రమలు తొలగాయన్నారు. అసెంబ్లీ ఎన్నికలు మమతా బెనర్జీని ఇంటికి పంపడానికి బెంగాల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అంతకుముందు అసోంలో ఆయన పర్యటించారు. కాగా అసోంలో ఆయన 2 రోజులున్నారు. చివరి రోజు సిల్చార్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన ఘాటు ఆరోపణలు చేశారు. పశ్చిమాసియా పరిణామాలను ఆయన ప్రస్తావించారు. పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో దేశంలో గ్యాస్ కొరత లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు. అయితే ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీపై ఆయన నిప్పులు చెరిపారు.
కాంగ్రెస్ పార్టీకి దేశ భద్రత, జాతీయ ప్రయోజనాలపై ఎటువంటి కమిట్మెంట్ లేదని నరేంద్ర మోదీ మండిపడ్డారు. భారతదేశం గత 11 సంవత్సరాల కాలంలో అనేక రంగాల్లో అద్భుత విజయాలు సాధించిందన్నారు. అయితే భారత్ సాధించిన విజయాలు కొన్ని విదేశీ శక్తులకు మింగుడు పడ్డం లేదన్నారు. అటువంటి విదేశీ శక్తుల చేతుల్లో కాంగ్రెస్ పార్టీ కీలుబొమ్మగా మారిందన్నారు. విదేశీ శక్తులు ఆడమన్నట్లు హస్తం పార్టీ ఆడుతోందని దుయ్యబట్టారు. ఇదిలా ఉంటే అటు పశ్చిమ బెంగాల్, ఇటు అసోంలో అనేక కోట్లాది రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. బెంగాల్లో 18,680 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అలాగే అసోంలో 2 రోజులకు కలిపి మొత్తం 47,800 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఏదేమైనా గెలుపే లక్ష్యంగా ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.